రైట్ టు అటాక్ అంటే నిన్ను దెబ్బతీసే హక్కు నాకుంది, నీ తలపగల కొట్టే హక్కు నాకుంది అని చెప్పడం. ఈ హక్కుకు సంబంధించినటువంటి చర్చ చాలా సీరియస్గా నడుస్తుంది. ఎందుకోసం, ఎవరి కోసం అంటే రష్యా దగ్గర ఉన్నటువంటి క్రిమియా అనేటువంటిది ఏనాడో ఉక్రెయిన్లో ఉన్నటువంటి ప్రాంతాన్ని రష్యా ఆక్రమించుకుంది. రష్యాకి క్రిమియాకి మధ్యన ఒక వంతెన ఉంది. అది చాలా పొడవైనటువంటి వంతెన, ప్రపంచంలో లాంగెస్ట్ వంతెనలో అదొకటి. దాన్ని ఆ మధ్యన పేల్చేసేటటువంటి కుట్ర చేసింది ఉక్రెయిన్. దానికి సహకరించింది ఆనాడు ఉక్రెయిన్కి అమెరికా కానీ యూరప్ దేశాలు కానీ. వాళ్ళు ఇచ్చిన వెపన్స్తోనే అది ధ్వంసం చేసింది. అయినా దాంట్లో కొంచెం ధ్వంసమైనప్పుడు సెటరేట్ చేసుకుంది, ఇప్పుడు నడుస్తోంది. మళ్ళీ రెండోసారి దాడి చేసింది. ఇప్పుడు తాజాగా రష్యా అదే చెప్తోంది, క్రిమియా మీద దాడి చేయడం ద్వారా మాకు ఒక హక్కు కల్పించారు, క్రిమియా వంతెన మీద దాడి చేసినందుకు గాను ఎవరి ఆయుధాలు అయితే దాని మీద వాడారో ఆ ఆయుధాలు ఎవరిచ్చారో ఆ దేశం మీద తొలి దాడి చేసే హక్కు మాకు ఇచ్చినట్టు. ఎందుకంటే మొదటి దాడి మీరు చేశారు కాబట్టి ఎవరైతే ఆ ఆయుధాలు ఇచ్చారో, ఎందుకంటే ముందు నుంచి చెప్తున్నాం మేము, మా లోపల అంతర్భాగం లోపల దాడి జరిగితే ఎవరు ఆయుధాలు ఇస్తారో వాళ్లే బాధ్యులని, ఇప్పుడు వాళ్ళ మీదన మొదట దాడి చేసే హక్కు మాకు ఇచ్చినట్టు అయింది అని చెప్తోంది రష్యా. అది బెదిరింపుతోంది అనమాట. వణుకుతున్నాయి ఇప్పుడు యూరోపియన్ దేశాలు.